దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాలు ఏవి? అవి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ దేవాలయాలకు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రముఖ స్థానం ఉంది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దేవాలయాలకు సాంప్రదాయాలకు పట్టుకొమ్మ వంటివి. మరి దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. అందులోనూ హిందూ మతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సాంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మ వంటివి దేవాలయాలు. ఉత్తర దక్షిణ భారతదేశంలో రెండు వేరు రకాల శైలిలో దేవాలయ నిర్మాణాలు జరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ దేవాలయాల రూపకల్పన ద్రావిడ శైలిలో ఉంటుంది. అందుకే ఇక్కడ దేవాలయాలను చూసేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు సందర్శకులు తరలివస్తుంటారు. దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు ద్రావిడ విజయనగర శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందాయి. అందులోనూ ఎక్కువగా దేవాలయాలను ఇసుకరాయి, సబ్బురాయి మరియు గ్రానైట్తో నిర్మించారు. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత అందమైన 10 దేవాలయాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. విరూపాక్ష దేవాలయం, హంపి. చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు మీరు తప్పకుండా ఈ ఆలయం గురించి చదివి ఉంటారు. అవును, ఇది చారిత్రక నేపథ్యం ఉన్న దేవాలయం. అందుకే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ మందిరాన్ని గుర్తించింది. ఈ గుడిని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో రాజు విక్రమాదిత్య భార్య తన భర్త విజయానికి చిహ్నంగా నిర్మించింది. ఈ ఆలయం బెంగళూరు నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపీలో ఉంది. శివుడికి అంకితం చేయబడిన విరూపాక్ష ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. అంతేకాదు, ఈ దేవాలయం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. రెండవది మీనాక్షి దేవాలయం, మదురై. కొత్తగా నామినేట్ చేసిన ప్రపంచ 7 వింతల్లో మీనాక్షి టెంపుల్ 30వ స్థానంలో నిలిచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ అద్భుతమైన ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది. అనంతరం 14వ శతాబ్దంలో ముస్లిం రాజు మాలిక్ కపూర్ దక్షిణ భారతదేశంలోని మీనాక్షి ఆలయం నుంచి విలువైన వస్తువులను దొంగలించాడు. అయితే ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మదురై మొదటి రాజు విశ్వనాథ్ నాయకుడు పునర్నిర్మించాడు. శివపార్వతులకు సంబంధించిన అతిపెద్ద దేవాలయం ఈ మీనాక్షి టెంపుల్ గుర్తింపు తెచ్చుకుంది. మూడవది తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్. క్రీస్తు శకం 300లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని తిరుపతి బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి అందమైన దేవాలయం మాత్రమే కాదు, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి హాజరవుతూ భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. ఇలా భారీగా డబ్బును ఇవ్వడానికి ఓ కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటారు. బదులుగా తన భక్తులు సమర్పించే కానుకలనే వడ్డీ తీసుకోవాలని కుబేరుడికి శ్రీవారు వరమిస్తాడు. కుబేరుడు అప్పు తీర్చకుండా శ్రీహరి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. మిగిలినది రామనాథ స్వామి ఆలయం, తమిళనాడు. 7-8వ శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయం తమిళనాడులోని రామ్నాడ్ ప్రాంతంలో ఉంది. శివుని 12 జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. రాముడు ఇక్కడ పరమశివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అతి పొడవైన ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అలంకరించిన దేవాలయాలలో ఒకటి. చూసేందుకు అత్యద్భుతంగా ఉన్న ఈ దేవాలయానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐహోలు పట్టాడకల్ ఆలయం, బాగోల్కోట, కర్ణాటక. ఐహోలు పట్టాడకల్ దేవాలయాల గురించి చాలా మందికి తెలుసు. ఐహోలు పట్టాడకల్ బాదావి చాళుక్యుల రాజధానులు. రాతితో నిర్మించిన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. దక్షిణ భారతదేశంలోని ఈ 2 దేవాలయాలు క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందినవి. వీటి రూపకల్పన భారతదేశపు ప్రాచీన నిర్మాణాన్ని వివరిస్తోంది. ఐహోలు ఆలయాన్ని హిందూ వాస్తుశిల్పం ఊయల అని పిలుస్తారు. ఐహోలులోని ప్రసిద్ధ దేవాలయాలలో దుర్గా ఆలయం, సంగమేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం, గంగానాథ్ ఆలయం, జైన దేవాలయం మరియు లడ్కన్ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. మిగిలినది ఐరావతేశ్వర ఆలయం, తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం. పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో 2వ రాజరాజ చోళుడు నిర్మించాడు. ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ దేవాలయాన్ని గుర్తించింది. ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి. వీటిపై తడితే 7 రకాల శబ్దాలు వినిపిస్తాయి. మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ 7 స్వరాలను వినవచ్చు. శ్రీ బృహదీశ్వరాలయం, తంజావూరు. తంజావూరులో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయం శ్రీ బృహదీశ్వరాలయం.
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయం బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాతితో తీర్చిదిద్దారు. అయితే దీనికి 60 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం. ఈ ఆలయ గోపురాన్ని 80 టన్నుల ఏకరాతి గ్రానైట్ శిల్పితో నిర్మించినట్లు చెబుతారు. ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్న ఏకశిలా రాతిని తరలించడం మాత్రం అసాధ్యం. ఈ ఆలయ నిర్మాణం యొక్క మర్మరాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. మిగిలినది శ్రీ విజయ విఠల దేవాలయం, హంపి. కర్ణాటకలోని చారిత్రక హంపి నగరంలో ఈ శ్రీ విజయ విఠల దేవాలయం ఉంది. శిథిలమైన విఠల బజరాజ్ చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపీలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు. 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ ఆలయంలో రంగమండప పేరుతో 56 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటినే సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలో డో, రే, మీ, సా సంగీత స్వరాలు వినిపిస్తాయి. తనుమాలయన్ ఆలయం, కన్యాకుమారి. ఈ దేవాలయాన్ని సుచిత్ర దేవాలయం అని కూడా అంటారు. కన్యాకుమారిలో ఉన్న ఈ ఆలయం 1300 సంవత్సరాల నాటిది. ఈ దేవాలయం అనసూయ, అహల్య ఇతిహాసాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయంలో 4 స్తంభాలు, ఉరి స్తంభాలు లాంటివి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. చివరిది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, తిరుచారాపల్లి, తమిళనాడు. ఇది రంగనాథ స్వామికి చెందిన ఈ హిందూ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. శ్రీ మహావిష్ణువు అంకితం చేసిన 108 దివ్య దేవాలయాలలో ఇది ఒకటి. కొన్ని పరిశోధనల ప్రకారం శ్రీ రంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మత దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ మందిరానికి ఏటా వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు.